ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ పీరియడ్ ఎండ్ అవ్వడం 1 మంత్ తర్వాత 1 ఇయర్ తర్వాత లేకపోతే ఇంకా కొద్ది కాలం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏదో గొడవలు వచ్చి ఆ వ్యక్తితో సపరేషన్కి వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇలా మీన రాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి సప్తమాధిపతి బుధుడు అవుతాడు అనమాట. ఈ సప్తమాధిపతి కనుక విపరీతంగా జాతకంలో ఎక్కడైనా సరే నీచి పట్టడం లేదా కంబస్ట్ అయిపోవడం, రవితో కలిసి కంబస్ట్ అయిపోవడం అంటే తన ఉనికిని కోల్పోవడం, లేదంటే రాహుతో కానీ కేతుతో కానీ కలవడం వలన చాలా వరకు ఇలాంటి డిస్టర్బెన్స్లు వచ్చి ఫస్ట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక రెండోది ఏంటంటే ఆ బుధుడు ఓన్ హౌస్లోనే ఉండి సప్తమ స్థానంలో తన ఓన్ హౌస్ కన్యారాశిలో ఉండి రాహుతో కలిసి ఉన్నా లేకపోతే కేతుతో కలిసి ఉన్నా లేకపోతే కుజుడితో కలిసి ఉన్న చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఆ రాహు ఏ గ్రహంతో కలిసి ఉన్న బుధుడు ఏంటంటే న్యాచురల్గా తను ఎవరితో కలిస్తే వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడనమాట. ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో రాహు దశలో చాలా వరకు ఈ సపరేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో మీ భార్య భర్త అనారోగ్య సమస్యల వల్ల యాక్సిడెంట్ అవడం వల్ల చనిపోవడం, రెండో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఆ రాహు దశలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే శని వక్రించి మీ లగ్నంలో ఉన్నా లేదా మీ సప్తమంలో ఉన్న శని వక్రీకరించి లగ్నంలో ఉన్న మీన లగ్నంలో ఉన్న మీన రాశిలో ఉన్న లేదా మీ సప్తమంలో ఉన్న లేదంటే ఎక్కడైనా ఉండి మీ సప్తమాన్ని అష్టమాన్ని చూసినా చాలా వరకు వీళ్ళు ఇలాంటి కేసుల్లో పెద్దగా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మ్యారేజ్ అనేది సమాజం కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, నాకు కూడా మ్యారేజ్ అవ్వాలి కదా అని చేసుకుంటారు అంతే. వీళ్ళకి ఏంటంటే బయట రిలేషన్స్, బయట ప్లెజర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల వచ్చిన వాళ్ళతో గొడవలు ఎక్కువైపోవడం, వీళ్ళు చేసిన పనులు కూడా కొన్ని ఫోన్లో చాటింగ్స్ కావచ్చు, ఇతర ఎవరో చెప్పడం వల్ల కావచ్చు, అపార్థాలు, అనుమానాలు ఎక్కువైపోవడం, మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం, సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని తొందరగా రిజల్ట్స్ ఇచ్చేస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, మ్యారేజ్ అనేది బ్రేక్ అవుతుంది. వక్రించిన శని 7, 8 స్థానాలను చూడడం చాలా చాలా డేంజర్. ఇక మూడో విషయం 9వ స్థానం కూడా మన మ్యారేజ్ లైఫ్ ఎంత హెల్తీగా ఉంది, ఎంత హ్యాపీగా ఉందని చూపిస్తుంది. ఈ 9వ స్థానం మీకు వృశ్చిక రాశి అయిందనమాట. వృశ్చిక రాశి కొంతవరకు డేంజర్ హౌస్ అనమాట. కాబట్టి ఈ 9వ స్థానంలో మీకు గనక 2 గ్రహాలు ఉంటే లేకపోతే 3 గ్రహాలు ఉంటే అవి పాపగ్రహాలు అయితే న్యాచురల్ అంటే పాపగ్రహాలు అంటే రవి, కుజుడు, శని, రాహువు, కేతువు వీళ్ళలో ఎవరైనా 2 ముగ్గురున్నా చాలా వరకు ఆ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్ట్రగుల్స్, హార్డ్షిప్స్, గొడవలు, మేనేజ్ చేయలేని గొడవలు, లేకపోతే ఎవరో ఒకరికి విపరీతమైన తాగుడు లేకపోతే వేరే విషయాలు ఇవి వేరే వ్యక్తికి నచ్చకపోవడం, ఇలా ఒకరికొకరికి పడిపోవడం, ఈ గొడవలతో కూడా సపరేషన్, సెకండ్ మ్యారేజ్ అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఆఖరి విషయం ఏంటంటే మీన రాశిలో మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి 10వ స్థానంలో కానీ మీ రాశిలో కానీ మీ 4వ స్థానంలో కానీ మీ 7వ స్థానంలో కానీ, ఎందుకంటే ఈ 4 స్థానాలని దిశోభావ రావస్తులకు సంబంధించిన స్థానాలు అంటారు. ఈ 4 స్థానాల్లో 2 గ్రహాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు సపరేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. విడివిడిగా ఉండడం, కలిసి ఉండకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అవి మీన రాశి అయినప్పటికీ కూడా మీన రాశిలో గురువు రాశికి అధిపతి, శుక్రుడు ఉచ్చ పొందుతాడు. ఇలా గురు శుక్రులు ఉన్న మీన లగ్నంలో వాళ్ళకి మీన రాశిలో లగ్నంలో చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్లు, గొడవలు, తగాదాలు, సపరేట్గా ఉండడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.